బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇవాళ బీజేపీలో చేరనున్నారు. ఉదయం 10 గంటలకు బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కమలం కండువా కప్పుకోనున్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. నల్లమల్ల ప్రాంతంలో బీజేపీ జెండా ఎగురవేస్తానని గువ్వల తెలిపారు. బీజేపీ మంచి విధానాలతో ముందుకెళ్తుందన్న గువ్వల బీజేపీ జెండాను ఇంటింటికి తీసుకెళ్తానని చెప్పారు. గువ్వల బాలరాజు 1981 జూన్ 10న రాములు బక్కమ దంపతులకు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి గ్రామంలో జన్మించారు. వనపర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య, ఖైరతాబాద్ లోని న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్, హైదరాబాద్ పీఆర్ఆర్ లా కాలేజీ నుంచి ఎల్ఎల్ఎం చదివారు. 2009లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మందా జగన్నాథం చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణపై 11,820 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ క్యాండిడేట్ చిక్కుడు వంశీకృష్ణపై 9,441 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2022 జనవరి 26న గువ్వల బాలరాజు నాగర్ కర్నూల్ జిల్లాకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గువ్వల చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆగస్టు 2న గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరి కాసేపట్లో అయితే ఇటు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అయితే బీజేపీలో చేరనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్షాల్ని మరికాసేపట్లోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గువ్వల బాలరాజు బీజేపీ కండువా కప్పుకోనున్నారు. అయితే ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే కనుక 2007 అక్టోబర్ 6న ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత రాష్ట్ర బీఆర్ఎస్ అధినాయకత్వానికి సన్నిహితంగా ఉంటూ వస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. అయితే 2009లో ఆయన నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ పార్టీ తరఫున అచ్చంపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2018లో ముందస్తు ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి గెలుపొందినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, అదేవిధంగా బీఆర్ఎస్ అధినాయకత్వానికి దగ్గరగా ఉన్నటువంటి గువ్వల బాలరాజు పార్టీని వీడుతుండడం కూడా ఆ పార్టీకి కొంత ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా అటు నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా ఆయన ప్రస్తుతం కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటీవల 5 రోజుల క్రితం ఆయన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వానికి కేసీఆర్ కు కూడా లేఖ రాశారు. ఆయన బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మొన్నటి పార్లమెంటు ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఆయన పార్టీకి అంటిముట్టనట్టు వ్యవహరిస్తా ఉన్నారు. బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరినప్పటి నుంచి గువ్వల బాలరాజు కొంత ప్రాధాన్యత పార్టీలో తగ్గింది అనేటటువంటి చర్చ, అంతేకాకుండా ఆ యొక్క అసంతృప్తి ఉందనేది కూడా పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి చర్చగా ఉంది. మరోవైపు ఆయన మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూల్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు కావచ్చు, పార్టీకి కూడా కొంత అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అటు కాంగ్రెస్ బీజేపీలకు గట్టిగా కౌంటర్లు ఇచ్చేటటువంటి గువ్వల బాలరాజు ఇప్పుడు పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి అయితే పార్టీని వీడారు. అయితే గత 2 రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో గువ్వల బాలరాజు భేటీ అయ్యారు. ఆయన
చేరికను కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో అటు జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్తో కావచ్చు, అదేవిధంగా ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి నేతలు, ఆయనకు ఉన్నటువంటి క్యాడర్తో కూడా సమావేశమై వారి యొక్క అభిప్రాయాలు తీసుకున్న అనంతరం బీజేపీలో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. మరి కాసేపట్లోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సమక్షంలో ఇవాళ ఉదయం 11 గంటలకు అటు బీజేపీలో గువ్వల బాలరాజు చేరబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఆయనకు అటు బీఆర్ఎస్ జెండాను అడుగడుగునా మోసాను, అంతేకాకుండా కీలకమైనటువంటి సమయంలో ప్రతిపక్షంలో అటు ఆ అధికారం దక్కుతుందా లేదా అనేటటువంటి సమయంలో కూడా పార్టీ జెండాను మోసాను, గ్రామ గ్రామానికి ఇంటింటికి తీసుకువెళ్ళాను గులాబీ జెండా. అదే కోవలో కూడా బీజేపీ కమలం జెండాను తీసుకువెళ్ళి నాగర్ కర్నూలు జిల్లాలో బీజేపీని బలోపేతం చేస్తాను అనేది కూడా ఆయన మీడియాతో ఇటీవల చేసినటువంటి కామెంట్స్ గా ఉంది. అంతేకాకుండా ఆయనకు పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవడం, మరోవైపు దేశానికి సేవ చేయాలి అనేటటువంటి బీజేపీ సిద్ధాంతం విధానం నచ్చే ఆ బీజేపీలో చేరబోతున్నాను అనేటటువంటి ప్రకటన కూడా గువ్వల బాలరాజు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే ఎన్ రామచంద్రరావు సమక్షంలో బీజేపీ కండువాను గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కప్పుకోబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫర్టిలిటీ ఆసుపత్రి కేసులో ఈడీ రంగప్రవేశం చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసుల నుంచి కోరుతూ ఈడీ లేఖ రాసింది. ఈ కేసులో ఉన్న కీలక అంశాలపై సమగ్ర విచారణ చేయాలని నిర్ణయించుకుంది. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో డాక్టర్ నమ్రత ప్రధాన నిందితురాలిగా తేలింది. మొత్తం 86 మంది పిల్లలను చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సరోగసీ పేరుతో అక్రమంగా పిల్లల వ్యాపారం కూడా చేసినట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే విచారణలో భాగంగా సుమారు 40 కోట్ల మేర హవాలా రూపంలో లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మధ్యవర్తుల ద్వారా ఈ ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ప్రాథమిక సమాచారం. ఈ వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. రైట్, ఇక సృష్టి ఆసుపత్రి కేసులో ఈడీ ఎంటర్ అయింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ప్రధానంగా ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈడీ ఈ కేసుపై విచారణ చేపట్టే అవకాశం ఉంది? సృష్టి కేసులో పిల్లలను అమ్మకాల ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడుతూ పెద్ద మొత్తంలో సంపాదించింది నమ్రత అనేటువంటి విషయాలను ఇప్పటి వరకు అనేక కీలక అంశాలనేవి కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత వీటన్నిటి మీద ప్రస్తుతం ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. ఎందుకంటే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఈ 3 బ్రాంచ్లలో ఉన్న 3 నగరాలలో ఉన్నటువంటి బ్రాంచ్ల ద్వారా సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రత అటువైపున సరోగసీ ప్రాసెస్ ద్వారా కావచ్చు, ఐవీఎఫ్ ఆమె ఇచ్చినటువంటి ప్రతి ట్రీట్మెంట్, అలాగే మరోవైపున చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా సరోగసీ పేర్లతో ఇతరులకు పుట్టినటువంటి పిల్లలు లేనటువంటి భార్య భర్తలకు అమ్మకం. సో ఈ కార్యకలాపాల ద్వారా చాలా పెద్ద మొత్తంలో కూడబెట్టింది అనేటువంటి విషయాలను పోలీసులు ఐడెంటిఫై చేశారు. దీని ద్వారా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిగినటువంటి విషయం వెలుగులోకి వచ్చిన అనంతరం దీని మీద ప్రస్తుతం ఈడీ అధికారుల దృష్టి అనేది పడింది. దాదాపు 40 కోట్ల రూపాయల డబ్బును సంపాదించింది అనేటువంటి విషయాన్ని ప్రస్తుతం ఆ వివరాలన్నింటినీ కూడా పోలీసుల నుంచి ఈడీ అధికారులు తెలుసుకుంటూ ఉన్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉంది నమ్రత. దాదాపు ఇప్పటికే 86 మంది పిల్లలను చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఇతరులకు అమ్మేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. సరోగసీ పేరుతో అక్రమంగా పిల్లల వ్యాపారం చేసినట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తూ 40 కోట్ల రూపాయల మేర హవాలా రూపంలో లావాదేవీలు జరిగినట్లు భావిస్తున్నారు. కాబట్టి దీని మీద
మరింత దర్యాప్తు చేసి అసలు ఆ 40 కోట్ల రూపాయలైనా లేకపోతే అంతకంటే ఎక్కువ పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయా అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నమ్రత ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంతో పాటు అలాగే హైదరాబాద్ అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా పిల్లలను పేద మహిళల నుంచి కూడా కొనుగోలు చేసి గర్భవతులు అయిన తర్వాత వాళ్ళ పిల్లలకు డెలివరీ అవ్వగానే ఆ పిల్లలను కొనుగోలు చేసి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎవరైతే తమ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వస్తారో వాళ్లకు అప్పగించినటువంటి ఘటనలు అనేవి వెలుగులోకి వచ్చాయి. కాబట్టి సో వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగి ఉంటుంది. ఆమె ఈ సరగతి ప్రాసెస్ల ద్వారా అలాగే IVF కార్యకలాపాల ద్వారా పెద్ద మొత్తంలో కూడబెట్టింది. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఆర్థిక లావాదేవీల మీద ప్రస్తుతం ఈడీ అధికారులు ఫోకస్ చేసి ఎంత మేర అవినీతికి పాల్పడింది అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. రత్నకుమార్, అలాగే మొత్తం 86 మంది పిల్లలను అయితే ఈ చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడినట్లు అయితే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే చైల్డ్ ట్రాఫికింగ్ ముఖ్యంగా ఎప్పుడైతే ఈ కేసు అనేది వెలుగులోకి వచ్చిందో సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసు అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ మొదట IVF కోసం వచ్చినటువంటి దంపతులకు సరగతి ప్రాసెస్ ను రిఫర్ చేసి సరగతి ప్రాసెస్ దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన తర్వాత వాళ్ళకు ఎటువంటి ట్రీట్మెంట్ అనేది చేయకుండా వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లలను కాకుండా సరగతి ప్రాసెస్ అని చెప్పి ఎక్కడో పుట్టినటువంటి పిల్లలను తీసుకొచ్చి ఆ ట్రీట్మెంట్ లో ఉన్న వాళ్ళకు అప్పచెప్పినటువంటి ఘటనలు అనేవి చోటు చేసుకున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి కంప్లైంట్లు రైజ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రధానంగా అలా మొత్తం 80 మందికి పైగానే ఇట్లా చేసింది అనేటువంటి విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి మొత్తం ఎంత పెద్ద మొత్తంలో సంపాదించింది, ఎవరెవరి దగ్గర నుంచి ఎంత వసూలు చేసిందని కూడా ఆరోపిస్తున్నారు. మళ్ళీ పైగా నల్గొండ నుంచి మరొక దంపతులు వెలుగులోకి వచ్చారు. తర్వాత హైదరాబాద్ మహానగర్ నుంచి తాము మోసపోయామంటూ కూడా మరో ఇద్దరు భార్యాభర్తలు కూడా రావడం జరిగింది. కాబట్టి సో ఈ కేసులన్నింటినీ కూడా ఆరా తీసిన అనంతరం పోలీసులు పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడింది నమ్మకమైనటువంటి విషయాలను తెలియజేసిన అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ ఇప్పుడు ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ లావాదేవీలన్నింటి మీద కూడా ఫోకస్ చేసి ఆమె చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ మీద దాదాపు 40 కోట్ల మేర ఖచ్చితంగా అవినీతి జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కాబట్టి దీని మీద మరింత దర్యాప్తు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. ఒంటిమిట్టలో పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. టీడీపీలో స్థానిక నేతల మధ్య కోఆర్డినేషన్ కరువైంది. ఇక్కడ లోకల్ గ్రూపులు టీడీపీకి మైనస్ గా మారాయి. ఇక్కడ పోలింగ్ కోసం పలువురిని ఇన్ఛార్జీలుగా నియమించారు. అయితే కొందరు సీనియర్ నేతలకు చోటు కల్పించలేదనే అసంతృప్తి ఆ పార్టీలో ఉంది. ఇక ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఆలస్యంగా ప్రచారానికి వచ్చారు. మంత్రులు ఫరూక్, బీసీ జనార్దనారెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విఎస్ అమీర్ బాబు, ఇతర ముఖ్య నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇక్కడ వైసీపీ ముమ్మరంగా ప్రచారం చేస్తూ ముందంజలో ఉంది. ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథరెడ్డి, ఇతర వైసీపీ నేతలు ఎన్నికల్లో వ్యూహాలు రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థిగా అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ అభ్యర్థిగా ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి బరిలో నిలిచారు. మొత్తం 24,606 ఓటర్లు ఉన్నారు. 30 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఇక్కడ వైసీపీ పట్టు సాధించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజంపేట టీడీపీ నేతల అనైక్యతే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అభ్యర్థిని ఎంపిక చేసుకోవడంలోనే నేతల మధ్య విభేదాలు, నాయకత్వ లోపం బయటపడింది. ప్రధాన నేతలు ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత బత్యాల చెంగలరాయలు ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నారు. మరో నేత మేడా విజయభాస్కర్ రెడ్డి అలియాస్ బాబు మండలం వైపు కన్నెత్తి చూడకపోవడం టీడీపీకి మైనస్ గా మారే అవకాశం ఉంది. టీడీపీకి గ్రూపు తగాదాలు కూడా సమస్యగా మారాయి. ఎన్నికలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని టీడీపీ ఇన్ఛార్జ్ గా నియమించినా స్థానిక నేతల్లో ఆశించిన ఐక్యత రాకపోవడం సైకిల్ పార్టీకి మైనస్ గా ఉంది.
ఏం చదివినారు ఏం ఉద్యోగాలు ఆసక్తి కూడా చెప్తున్నారు. వైసీపీ అభ్యర్థికి రాజకీయ అనుభవంతో పాటు గతంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం కలిసి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ అభ్యర్థి ఎవరో ఇంకా మండల వాసులు గుర్తించలేకపోతున్నారట. గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గ ప్రభావం అధికంగా ఉంది. ఎన్నికల్లో ప్రభావితం చేసే మరో సామాజిక వర్గమైన బలిజలు టీడీపీకి ఓటేయమంటూ అల్టిమేటం జారీ చేయడం, వారిని బుజ్జగించే సరైన పేద కాపులు లేకపోవడం కూడా టీడీపీకి మైనస్ గా మారే అవకాశం ఉంది. 5-6 మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు ఉంటున్నా ప్రచారాలకే పరిమితమవుతున్నారు. ఇక వైసీపీ ప్రచారం కోసం మాజీలంతా రేయింబవళ్లు కష్టపడుతున్నారు. రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు ఏకపక్ష నిర్ణయాలు కూడా సైకిల్ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయనే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి ఒంటిమిట్టలో వైసీపీని అందలమెక్కించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నమాట. No, అడ్డం. ఎమ్మెల్సీ గారు ఫ్యాన్ కొట్టు ఓటేయండి. ఆరోగ్యాలతో ఉండాలి అక్షర పెద్దలు. అందరినీ అడిగి చెప్పి టెంపుల్ నువ్వు అడ్డం నా ఈయన వల్ల ఒంటిమిట్టలో పోరు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. టీడీపీలో స్థానిక నేతల మధ్య కోఆర్డినేషన్ కరువైంది. ఇక్కడ లోకల్ గ్రూపులు టీడీపీకి మైనస్ గా మారాయి. ఇక్కడ పోలింగ్ కోసం పలువురిని ఇన్ఛార్జీలుగా నియమించారు. అయితే కొందరు సీనియర్ నేతలకు చోటు కల్పించలేదనే అసంతృప్తి ఆ పార్టీలో ఉంది. ఇక ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఆలస్యంగా ప్రచారానికి వచ్చారు. మంత్రులు ఫరూక్, బీసీ జనార్దనారెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విఎస్ అమీర్ బాబు, ఇతర ముఖ్య నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇక్కడ వైసీపీ ముమ్మరంగా ప్రచారం చేస్తూ ముందంజలో ఉంది. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఇతర వైసీపీ నేతలు ఎన్నికల్లో వ్యూహాలు రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థిగా అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ అభ్యర్థిగా ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి బరిలో నిలిచారు. మొత్తం 24,606 ఓటర్లు ఉన్నారు. 30 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఇక్కడ వైసీపీ పట్టు సాధించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజంపేట టీడీపీ నేతల అనైక్యతే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అభ్యర్థిని ఎంపిక చేసుకోవడంలోనే నేతల మధ్య విభేదాలు, నాయకత్వ లోపం బయటపడింది. ప్రధాన నేతలు ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత
బత్యాల చెంగలరాయులు ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నారు. మరో నేత మేడా విజయభాస్కర్ రెడ్డి అలియాస్ బాబు మండలం వైపు కన్నెత్తి చూడకపోవడం టీడీపీకి మైనస్ గా మారే అవకాశం ఉంది. టీడీపీకి గ్రూప్ తగాదాలు కూడా సమస్యగా మారాయి. ఎన్నికలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్ గా నియమించిన స్థానిక నేతల్లో ఆశించిన ఐక్యత రాకపోవడం సైకిల్ పార్టీకి మైనస్ గా ఉంది. వైసీపీ అభ్యర్థికి రాజకీయ అనుభవంతో పాటు గతంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం కలిసి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ అభ్యర్థి ఎవరో ఇంకా మండల వాసులు గుర్తించలేకపోతున్నారట. గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గ ప్రభావం అధికంగా ఉంది. ఎన్నికల్లో ప్రభావితం చేసే మరో సామాజిక వర్గమైన బలిజలు టీడీపీకి ఓటేయమంటూ అల్టిమేటం జారీ చేయడం, వారిని బుజ్జగించే సరైన పేద కాపులు లేకపోవడం కూడా టీడీపీకి మైనస్ గా మారే అవకాశం ఉంది. 5-6 మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు ఉంటున్నా ప్రచారాలకే పరిమితమవుతున్నారు. ఇక వైసీపీ ప్రచారం కోసం మాజీలంతా రేయింబవళ్లు కష్టపడుతున్నారు. రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు ఏకపక్ష నిర్ణయాలు కూడా సైకిల్ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయనే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి ఒంటిమిట్టలో వైసీపీని అందలమెక్కించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్న మాట. ఒంటిమిట్టలో పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. టీడీపీలో స్థానిక నేతల మధ్య కోఆర్డినేషన్ కరువైంది. ఇక్కడ లోకల్ గ్రూపులు టీడీపీకి మైనస్ గా మారాయి. ఇక్కడ పోలింగ్ కోసం పలువురిని ఇన్ఛార్జీలుగా నియమించారు. అయితే కొందరు సీనియర్ నేతలకు చోటు కల్పించలేదనే అసంతృప్తి ఆ పార్టీలో ఉంది. ఇక ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఆలస్యంగా ప్రచారానికి వచ్చారు. మంత్రులు ఫరూక్, బీసీ జనార్దనారెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విఎస్ అమీర్ బాబు, ఇతర ముఖ్య నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇక్కడ వైసీపీ ముమ్మరంగా ప్రచారం చేస్తూ ముందంజలో ఉంది. ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథరెడ్డి, ఇతర వైసీపీ నేతలు ఎన్నికల్లో వ్యూహాలు రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థిగా అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ అభ్యర్థిగా ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి బరిలో నిలిచారు. మొత్తం 24,606 ఓటర్లు ఉన్నారు. 30 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఇక్కడ వైసీపీ పట్టు సాధించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజంపేట టీడీపీ నేతల అనైక్యతే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అభ్యర్థిని ఎంపిక చేసుకోవడంలోనే నేతల మధ్య విభేదాలు, నాయకత్వ లోపం బయటపడింది. ప్రధాన నేతలు ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత బత్యాల చెంగలరాయులు ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నారు. మరో నేత మేడా విజయభాస్కర్ రెడ్డి అలియాస్ బాబు మండలం వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం టీడీపీకి మైనస్ గా మారే అవకాశం ఉంది. టీడీపీకి గ్రూప్ తగాదాలు కూడా సమస్యగా మారాయి. ఎన్నికలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని టీడీపీ ఇన్ఛార్జ్ గా నియమించిన స్థానిక నేతల్లో ఆశించిన ఐక్యత రాకపోవడం సైకిల్ పార్టీకి మైనస్ గా ఉంది.
వైసీపీ అభ్యర్థికి రాజకీయ అనుభవంతో పాటు గతంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం కలిసి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ అభ్యర్థి ఎవరో ఇంకా మండల వాసులు గుర్తించలేకపోతున్నారట. గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గ ప్రభావం అధికంగా ఉంది. ఎన్నికల్లో ప్రభావితం చేసే మరో సామాజిక వర్గమైన బలిజలు టీడీపీకి ఓటేయమంటూ అల్టిమేటం జారీ చేయడం, వారిని బుజ్జగించే సరైన పేద కాపులు లేకపోవడం కూడా టీడీపీకి మైనస్ గా మారే అవకాశం ఉంది. 5-6 మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు ఉంటున్నా ప్రచారాలకే పరిమితమవుతున్నారు. ఇక వైసీపీ ప్రచారం కోసం మాజీలంతా రేయింబవళ్లు కష్టపడుతున్నారు. రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహనరాజు ఏకపక్ష నిర్ణయాలు కూడా సైకిల్ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఒంటిమిట్టలో వైసీపీని అందలమెక్కించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్న మాట. రైట్, ఒంటిమిట్టలో గెలుపు ఎవరిది, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజైతే ప్రజెంట్ మనకు టీడీపీ నేత నర్సయ్య గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి నర్సయ్య గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. సో ఒంటిమిట్టలో ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది సార్? అలాగే మీరు ప్రచారానికి వెళ్ళిన చోట అక్కడ ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? అమ్మా, తల్లికి వందనం పథకం మేము తెలుగుదేశం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అన్ని వాగ్దానాలను నెరవేర్చడం జరిగింది. ఓకే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 4,000 రూపాయలను ఒకేసారి బాకీ ఉన్న బకాయిలతో సహా ఇవ్వడం జరిగింది.